వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో తొక్కిసలాట, ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం, 6కు చేరిన మరణాలు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు. డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీ చైర్మన్. ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు. గోదావరి నది ఒడ్డున జోరుగా అక్రమ మట్టి దందా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారం మొత్తం ఉన్న దర్శనం ఎందుకయ్యా ఈ బాటల ఎందుకయ్యా ప్రాణాలు పోతున్నా ఇప్పుడు లేపండి లేపండి ఇక వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూర్చోబెట్టని చెప్తా మీరు ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసు వాళ్ళు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రంలాగా ఉన్నారు.
అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ స్కూల్ పేరెంట్ స్కూల్ అండి. స్కూల్ దగ్గర ఏం జరిగింది చెప్పండి అమ్మా. మొత్తం అందరూ కూడా అందరూ ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా, అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ వాళ్ళు సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి. ఇది నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా తీసుకున్నారు. మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను కదా. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏమో గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవండి దీంట్లో. ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది. అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. సిద్దిపేట జిల్లాలోని మందపల్లి గ్రామ సమీపంలో కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న కారును ఢీకొన్న లారీ. కారులో ఉన్న 2గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను తన వాహనం లెక్కించుకొని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిన చోట ఆగి క్షతగాత్రులను తరలించారు.
మహేందర్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎరుడల పాపం పంపిస్తున్నా. ఇక్కడ ఏ హాస్పిటల్ బెస్ట్ ఉన్నది? ప్రైవేట్ హాస్పిటల్ మంచిగా ఉన్నది. బాధ ఇబ్బంది పాపం ముద్రకృష్ణ హాస్పిటల్ పంపిస్తున్నాం. ముద్రకృష్ణ హాస్పిటల్ చేయండి. ముద్రకృష్ణ హాస్పిటల్ అలా వెళ్ళిపోతుంది. వేరే ముద్రకృష్ణ హాస్పిటల్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను 9వ తారీఖు ఉదయం 5 గంటలకు ఇవ్వనున్నట్లు అధికారిక టీడీపీ వెబ్సైట్లో తెలుపగా, భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు 8వ తారీఖు ఉదయం నుంచి టికెట్ల గురించి పోటెత్తారు. 9 సెంటర్లలో 90కి పైగా కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందించే విధంగా టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కానీ భక్తుల యొక్క రద్దీని టీటీడీ అంచనా వేయడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఆ భక్తులను దృష్టిలో ఉంచుకుని వారికి ఏర్పాటు చేయవలసిన సదుపాయాల్లో ముఖ్యంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసినప్పటికీ పోలీసుల అత్యుత్సాహం వలన భక్తులను రోడ్లపై ఆపి వారిని క్యూ లైన్లను వెళ్లనీయకుండా సమయపాలన చేయడం వలన భక్తుల రద్దీ పెరిగి ఒక సమయంలో భక్తులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడం, పోలీసులు తోసుకుంటూ భక్తులు వెళ్లడం జరిగింది. వృద్ధులు మరియు చంటి పిల్లలు, తల్లులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం ఏజెన్సీ మండలాల్లో ఉదయం 9 గంటలకు వచ్చిన పొగమంచు వీడలేదు. గత 2 రోజులుగా ఏజెన్సీ గ్రామాలలో పొగమంచు విపరీతంగా కురవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతానికి ఏజెన్సీ గ్రామాలు ఆనుకుని ఉండటంతో చలి తీవ్రంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏజెన్సీ గ్రామాల ప్రజలను చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ వాసుల ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ప్రధాన రోడ్లపై వచ్చే వాహనాలు కనబడకుండా పొగమంచు కమ్ముకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని వస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని, వృద్ధులు, పిల్లలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు బయటికి రాకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. స్కూల్ పిల్లలు కూడా పొద్దున్నే బస్సులు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు.
చెన్నూరు మున్సిపల్ పరిధిలోని పంచకోశ ప్రాణహిత గోదావరి నది ఒడ్డున కొందరు అక్రమకారులు అక్రమంగా ముమ్మరంగా అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగిస్తూ డబ్బు దండుకుంటున్నారు. ప్రాజెక్టు చేత అతి వర్షాలతో వర్షాకాలం నీరు పంట పొలాలు మునిగి రైతులకు తీరని నష్టం. ప్రతి ఏటా వందల ఎకరాలు ముంపుకు గురి అవుతుంటే మాఫియా ముఠాలు మరి చెలరేగిపోయి ఏకంగా గోదావరి నది ఒడ్డును కొల్లగొడుతున్నారు. కాగా ఇటు మట్టిని కొందరు రాజకీయ నాయకులు బడాబాబుల హస్తంతో విచ్చలవిడిగా మట్టి విక్రయాలు విక్రయిస్తున్నారని వినికిడి. ఇరిగేషన్ సంబంధిత ఎంఆర్ఓ గానీ పోలీస్ శాఖ గానీ నేషనల్ హైవే గుండా అక్రమ మట్టి దందా సజావుగా జరుగుతున్నా పట్టించుకున్న దాఖలు లేవు. కాగా నేటికి రైతులు పంట వేసుకోవాలంటే భయాందోళనలో ఉన్న కాలంలో ఏకంగా గోదావరి నది ఒడ్డును తరలించడం ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా సంబంధిత అధికారులు అక్రమంగా జేసీపీతో తవ్వి మట్టిని పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న వారిపై తక్షణమే కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న వారిపై పీడీ యాక్ట్లు పెట్టి అటు వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం రైతులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైద్య శాఖ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా వేములవాడలోని చాణక్య ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన వైద్యాధికారులు చాణక్య ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు ఆగ్రహం. ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రి నడిపిస్తున్నారని చాణక్య ఆసుపత్రిని సీల్ చేసిన అధికారులు. ఆసుపత్రి నడపడానికి సో వాట్ ఈస్ అంటే ఇప్పుడు దాని లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఎప్పటి వరకు వచ్చింది? ఎన్ని హాస్పిటల్స్ తనిఖీ చేశారు? ఇప్పుడు మీ పక్కన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, డిఎంఎడిఓ గారు ఉన్నారు, రెవెన్యూ సైడ్ మీరు ఉన్నారు. మిగతా ఏమన్నా ఇంకేమన్నా ఆన్గోయింగ్ ప్రాసెస్ నడుస్తా ఉందా? అదొక క్లారిఫై చేస్తే అయిపోతుంది. మేము వెళ్ళిపోతుంది. టోటల్ గా అన్ని చేస్తారు. అన్ని హాస్పిటల్స్ కూడా ఇదే పారామీటర్స్ చెక్ చేస్తారు. ఈ రోజు చేస్తారు సార్. అసలు పర్టికులర్ ఏమైనా అంటే ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు ఏదో చేసేసిపోతే ఈ రూల్స్ ఏవి అప్లికేబుల్ కాకుండా లేకుంటే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ అయినప్పుడు వాటికి అభాస్పాలు అవుతారు కదా అధికారులు కూడా. ఏదో చేసిరని నవ్వులాట అయిపోతుంది కదా. దీంట్లో కంప్లైంట్ లేదు. ఇప్పుడు ప్రతిదీ నిబంధన అన్ని ఆసుపత్రులకు సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు రోడ్ అనేది వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఇప్పుడు వేములవాడలో నాకు తెలిసినంత వరకు ఒక 500 నుంచి 1000 ప్రైవేట్ లాడ్జీలు ఉన్నాయి. ఒక్కదానికి కూడా లాడ్జ్ పర్పస్ లో వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోరు. ఈవెన్ దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్ ఆల్సో. హౌస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అన్ని లేదు. సో ఏ విషయానికి తీసుకున్నా కూడా అట్లనే హాస్పిటల్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఇది ఎవరికి తెలియకుండా జరుగుతుంది కాదు. అధికారులు సహకరించడం వలన ప్రజలు కోరుకున్నారో లేకుంటే నాయకులు కోరుకున్నారో తెలియదు. మాకు నడుస్తా ఉంది. మేము కూడా చాలా వార్తలు రాసినాం. ఇలా సౌకర్యాలు లేవు, పద్ధతులు లేవు, నిబంధనలు లేవు. అంటే ఈ ఒక్కదాని గురించి కాదు, చాలా వాటి గురించి ఎవరు పాటించట్లేదు. వాళ్ళు తిట్టుకున్నారు, అయిపోయింది, ఎక్కడో అక్కడ వేయరు. ఇవాళ నోటీసులు దాకా వచ్చింది కదా. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్? నోటీసులు కాదు, డైరెక్ట్ సీజ్ అంటున్నారు. బిల్డింగ్ సీజ్ చేస్తున్నా, హాస్పిటల్ సీజ్ చేస్తున్నా సార్. హాస్పిటల్ బిల్డింగ్ వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు దానికైనా మీరు ప్రొసీజర్ ఫాలో కాకపోతే వాటికి అవాస్ ఫాలో అయిపోతారు. పర్మిషన్ క్యాన్సిల్ చేస్తూ సీజింగ్ ఆర్డర్స్ నోటీస్ లేదు. మేడం గారు ఇక్కడ చెప్పారు 2 ఆప్షన్స్ ఉన్నాయని. ఒకటి సీజింగ్ అని, ఇంకోటి ఇంకా చెప్పారు. ఏమో అంటే మీరు వెళ్ళిపోవడం మీద చాలా సమస్య కదా. పేపర్ వ్యాలిడ్ పేపర్ వ్యాలిడ్ నోటీస్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుందా? ఇంకేమైనా ఆసుపత్రులు కూడా ఇట్లనే తనిఖీ చేసి వాటిని చర్యలు తీసుకుంటారా? పర్టికులర్ గా ఇది ఒకటేనా అనేది ఒక అనుమానం. లేదు సార్, మా కొత్త క్వశ్చన్ రూల్స్ ప్రకారం అయితే ప్రతిదీ
పర్మిషన్స్ అవన్నీ కొత్తగా యాడ్ అయ్యాయి పాయింట్స్. ఒక 5 years బ్యాక్ అయితే లేవు, ఇవన్నీ ఇష్యూస్ లేవు. ఏదైతే మార్కెట్ ప్రోటోకాల్ ప్రకారం డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ ఉన్నాయో అవన్నీ మేము ఇష్యూ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ నర్సింగ్ అన్ని కరెక్టే ఉన్నాయా? మిగతా అన్ని కూడా ఇన్స్పెక్షన్ అదే సార్ చెక్ చేస్తున్నాము. ఫర్దర్ గా ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయడం. సో మిగతా అన్ని విధంగా అన్నిటి కలిపి ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఒకటేసారి అన్నింటి యాక్షన్ తీసుకోవచ్చు. నోటీసులు అయినా ఏదైనా చెకింగ్ ఉన్నది, వాటి ఆ ప్రొసీజర్ తో నడుస్తున్నాయి. అడిగిన పాయింట్ అలా ఏ ఒకైనా మున్సిపల్ శాఖ అడగలేదు సార్. రూల్స్ ద ఓనర్ ఓనర్ అడగాలి. ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఇగో మీ నా నర్సింగ్ హోమ్ సీజ్ చేసుకోమని ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు. 2000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణని పట్టుకున్న ఏసీబీ అధికారులు. స్థానిక పాఠశాల టీచర్ వద్ద నుండి బిల్లులు చేయడం కోసం 2000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇప్పుడు ఎట్లా ఉద్యోగం మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని యాపాల ఊరు, మందమరి గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషన్ మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపైన కళాకారులపై సాంస్కృతిక బృందాలచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రావు ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గర్భవతుల నమోదు, ఆసుపత్రుల్లో ప్రసవాలు, 100% టీకాలు ఇప్పించడం, జాతీయ క్షయ కుష్టు నివారణ కార్యక్రమాలు, అసంక్రమైన వ్యాధులైన బీపీ, షుగర్ లాంటిది, క్యాన్సర్ మొదలైన వ్యాధులకు గుర్తించడం, చికిత్స చేయడం, అవగాహన కల్పించడం, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యం గురించి తెలియజేయడం, క్షణిక ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలపైన అవగాహన కలిగించడం, మంచి అలవాట్లు తెలియజేయడం మరియు ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సదుపాయాలు తెలియజేయడం, లింగ నిర్ధారణ చేయడం నేరము, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఒకటే, బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాలతో ప్రచారం కల్పించడం, అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ ఉపయోగించడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం 10 లక్షల వరకు పొందడం పైన అవగాహన కల్పించడం జరిగింది. రమేష్ కళాకారుల బృందం పాల్గొన్నారు. కట్టుకోవాలి మన విసర్జన బయటికి బంధు పెట్టాలి, మన విసర్జన బయటికి బంధు పెట్టాలి. ప్రతి ఊరిలో అందరికీ తెలియజేయాలి, మనమంతా పాటించి అభివృద్ధి చెందాలి, మనమంతా పాటించి అభివృద్ధి చెందాలి. నిండగా ఉండాలి, ఎగురంగుండాలి, మన ఆడబిడ్డల మనది మనను కాపాడుకోవాలి. మన ఊరు దూరముండాలి, తరి చేరనీయకుండా ప్రమత్తంగుండాలి, తరి చేరనీయకుండా
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.